సూపర్గా వచ్చిందండి చికెన్ కర్రీ. ఇది కానీ మీరు ట్రై చేశారంటే ఇంకేం లేదు, వాహ్ అంటారు. సో ప్రాసెస్ పోతుంది, సో నేను చెప్పేస్తాను. ఫస్ట్ చికెన్ తీసుకోండి. ఫ్రెష్ చికెన్ అయితే మంచిది. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మీ రుచికి సరిపడా వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేయండి. ఆయిల్ మర్చిపోయానండి. సో ఆయిల్ వేసేసి మొత్తం అంతా కలిపి మ్యారినేషన్ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా, ఎంత బాగా కలిస్తే అంత బాగా పడుతుంది. సో చూడండి లెగ్ పీస్ ఎంత బాగుందో. సో ఇలా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మూత కూడా పెట్టండి, లేకపోతే ఫ్రిడ్జ్ అంత స్మెల్ చూస్తుంది. ఆ స్మెల్ నచ్చదు కానీ మనకందరికీ చికెన్ నచ్చుతుంది కదా. యా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయ, టమాటా. ఉల్లిపాయ చూడండి కట్ చేద్దామని ట్రై చేసి అలా అంటే అయిపోతుంది కదా వీడియోస్లో, సో అందుకని అలా ట్రై చేశాను. సో ఉల్లిపాయలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మీ టమాటా ప్యూరీ అయితే ఇంకా మంచిదండి, నా దగ్గర మిక్సీ లేదు అందుకనేసి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నా. కావాల్సినంత ఆయిల్, మరి ఎక్కువ వేయకండి ఆయిల్, చాలామంది ఎక్కువ తింటారు, తినకూడదు, ఓకేనా. సో ఆయిల్ వేసి ఆ తర్వాత అందులో మనకి కరివేపాకు, మిర్చి, ఉల్లిపాయలు. దగ్గర మిర్చి లేదు, సో మిర్చి వేయలేదు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నా. ఉల్లిపాయలు అంతా బాగా ఫ్రై చేయండి, బాగా కొంచెం బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని, ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి అవసరం లేదు. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది బాగా వేగిపోయాక టమాటా వేసి మూత పెట్టండి. సో మెత్తగా మగ్గుతాయి, మెత్తగా మగ్గే వరకు బాగా వేపండి. ఓకే, ఇక్కడ నేను చూడండి స్మాష్ చేయడానికి ట్రై చేస్తున్నా, అయిపోయింది. మెత్తగా మగ్గాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా అన్నీ వేసేసి, ఈ చికెన్ లెగ్ పీస్ అంటే మీకు భలే ఇష్టం కదా, మనకు కూడా. సో మనతో మ్యారినేట్ చేసేసి ఇప్పుడు మనం చికెన్ని బాగా కలుపుకుందాం. చూడండి నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వంట చేస్తూ ఎంత కష్టపడుతున్నాను. ఫస్ట్ వీడియో కదా, ట్రైపాడ్ కూడా లేదు నా దగ్గర. ఓకే, అందుకనే మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుని బాగా మగ్గించుకున్నా. బాగా వేగింది, ఇంకా వేగుతూనే ఉంది, ఇంకా వేగలేదు. సో కొంచెం వేగాక అందులో గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా ఇంకొంచెం, రెండు వేసి బాగా కలిపేయండి. ఓకే, చికెన్ అంతా కలిపేసి మూత పెట్టేయండి. ఓకేనా. ఈలోపు మనం రైస్ కూడా కావాలి కదా, తినడానికి రైస్ పెట్టుకుందాం. రైస్ నాకు ఒక్కదానికి 2 పూటలు వండుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్ కుక్కర్లో వేసుకొని బాగా కడిగేసి 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేయండి. విజిల్ పెట్టండి మర్చిపోకండి. సో విజిల్ ఆన్ చేసి విజిల్ పెట్టేసా. సో విజిల్ అయిపోయాక ఈలోపు మనం చికెన్ ఎలా అయిందో చూద్దాం. చికెన్ వేగింది. సో అందులో కొంచెం వాటర్ పోసుకొని, గ్రేవీ కావాలి కదా, ఇంకేం చేసుకోవట్లేదు చారు. సో గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేసుకుని బాగా దాన్ని మగ్గించుకుందాం. చూడండి ఎలా బుడగలు వస్తున్నాయో. సో అది అయ్యేలోపు ఈలోపు విజిల్ కూడా వచ్చేసింది. అంత వెనక్కి వెళ్ళిపోయింది.